Guys, welcome back to the channel. So this is Rohit. In this video, we are going to discuss about how to frame sentences easily and quickly by using will and shall. సో ఈ will and shall ని యూస్ చేసుకొని మనం సెంటెన్సెస్ అనేవి ఎలా ఫ్రేమ్ చేసుకోవచ్చు అనేది సో ఈ వీడియోలో అయితే చూస్తున్నాం. సో ది యూసేజ్ ఆఫ్ will and shall is it is used to express future action. సో ఫ్యూచర్లో ఏదైనా ఒక పర్టికులర్ యాక్షన్ అనేది డ్యామ్ షూర్గా నేను చేస్తాను అన్న టైంలో అన్న సినారియోలో మీరు ఇది విల్ అండ్ షెల్‌ని యూజ్ చేసుకొని సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే. సో మీరు టాపిక్‌లో చూసుకుంటే ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ వి హావ్ 7 ప్రొనౌన్స్. ఐ, వి, యూ, దే, హి, షీ, ఇట్. సో ఐ నేను, వి మేము, యూ మీరు, దే వారు, హి అతను, షీ ఆమె, ఇట్ అది. సో ఈ 7 ప్రొనౌన్స్‌ని మనం యూజ్ చేసుకొని సెంటెన్సెస్ అనేవి ఫ్రేమ్ చేద్దాం. ఓకే. సో ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది మీరు చూసుకుంటే ఫస్ట్ వన్ ఈజ్ సబ్జెక్ట్ అండ్ ది నెక్స్ట్ వన్ ఈజ్ హెల్పింగ్ వర్బ్ అండ్ ది నెక్స్ట్ వన్ ఈజ్ వర్బ్ ఫార్మ్ V1 అండ్ ది లాస్ట్ వన్ ఈజ్ ఆబ్జెక్ట్. సో ఈ సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చేయడానికి ఇదే స్ట్రక్చర్. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే సబ్జెక్ట్‌లో ఐ, వి, యూ, దే, హి, షీ, ఇట్. సో ఈ ఐకి, వీకి మనం విల్ అయినా యూజ్ చేయొచ్చు ఆర్ షెల్ అయినా యూజ్ చేయొచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూ, దే, హి, షీ, ఇట్ వీ హ్యావ్ టు యూజ్ ఓన్లీ విల్. సో విల్ అనేది ఒకటే మనం యూజ్ చేయాలి. దేనికి? యూ, దే, హి, షీ, ఇట్. అండ్ ది వర్బ్ ఫార్మ్ ఈస్ V1. V1 ఇక్కడ మీకు స్క్రీన్ పైన డిస్‌ప్లే అవుతుంది V1 వర్బ్స్ అనేవి. ఇదంతా V1. ఓకే. ఓకే. నెక్స్ట్. ఒక పాజిటివ్ సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేసి చూద్దాం. ఐ విల్ రైట్ ఎ స్టోరీ. నేను స్టోరీ రాస్తాను. ఇది ఫ్యూచర్. ఐ విల్ అని ఉంది కాబట్టి నేను ఫ్యూచర్‌లో ఒక స్టోరీ రాస్తాను. ఐ షల్ ఈట్ ఎ శాండ్‌విచ్. సో నేను శాండ్‌విచ్ తింటాను. ఇంకా తినలేదు. తింటాను. ఆర్ ఎల్స్ నెగెటివ్ సెంటెన్స్‌కొస్తే ఐ విల్ నాట్ రైట్ ఎ స్టోరీ. నేను స్టోరీ అనేది రాయను. షెల్‌తో మీరు చూసుకుంటే ఐ షల్ నాట్ ఈట్ ఎ శాండ్‌విచ్. నేను శాండ్‌విచ్ తినను. పాజిటివ్ ఇంట్రోగేటివ్. పాజిటివ్ ఇంట్రోగేటివ్ ఈస్ నథింగ్ బట్ పాజిటివ్ క్వెషన్ ట్యాగ్. విల్ ఐ రైట్ ఎ స్టోరీ? నేనేమైనా స్టోరీ రాస్తానా? సో షెల్‌తో మీరు చూసుకుంటే షల్ ఐ ఈట్ ఎ శాండ్‌విచ్? నేనేమైనా శాండ్‌విచ్ తింటానా? నెగెటివ్ క్వెషన్ ట్యాగ్‌కొస్తే వోంట్ ఐ రైట్ ఎ స్టోరీ? నేను అసల స్టోరీయే రాయను. ఇక్కడ లాస్ట్‌లో క్వెషన్ మార్క్ వస్తది. మీరు చూసుకుంటే పాజిటివ్ ఇంట్రోగేటివ్‌కి అండ్ నెగెటివ్ ఇంట్రోగేటివ్‌కి లాస్ట్‌లో క్వెషన్ మార్క్ అనేది పక్కా. ఓకే. సో షెల్‌తో మీరు సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేస్తే షల్ ఐ నాట్ ఈట్ ఎ శాండ్‌విచ్? నేనసల శాండ్‌విచ్చే తినను. ఇక్కడ మీరు విల్‌తో సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేసుకున్నాం. అండ్ యాస్ వెల్ యాస్ షెల్‌తో కూడా మనం సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేసుకున్నాం. హియర్ ఐ ఈజ్ సబ్జెక్ట్ అండ్ విల్ ఈజ్ హెల్పింగ్ వర్బ్. రైట్ V1 వర్బ్ ఫార్మ్ అండ్ ఏ స్టోరీ. ఏ స్టోరీ ఈజ్ ది ఆబ్జెక్ట్. మీరిక్కడ చూసుకోండి. సబ్జెక్ట్ కవర్ అయింది. హెల్పింగ్ వర్బ్ కవర్ అయింది. వర్బ్ V1 కవర్ అయింది. అండ్ నెక్స్ట్ ఆబ్జెక్ట్. షెల్‌లో కూడా అంతే. ఐ అనేది సబ్జెక్ట్. షెల్ అనేది హెల్పింగ్ వర్బ్. ఈట్ అనేది వర్బ్ ఫార్మ్ V1. ఏ శాండ్‌విచ్. ఇట్స్ ఎ ఆబ్జెక్ట్. ఓకే. అండ్ నెక్స్ట్ we have to frame sentences by using the subject we. We will visit Paris. మనం పారిస్ విజిట్ చేస్తాం. మనం పారిస్‌కి వెళ్తాం. నెగెటివ్ సెంటెన్స్‌కి వి విల్ నాట్ విజిట్ పారిస్. మనం పారిస్‌కి అసలు వెళ్ళం. ఓకే. పాజిటివ్ ఇంట్రోగేటివ్. పాజిటివ్ ఇంట్రోగేటివ్ ఈస్ నథింగ్ బట్ పాజిటివ్ క్వెషన్ ట్యాగ్. విల్ వి విజిట్ పారిస్? మనం ఏమైనా పారిస్ విజిట్ చేస్తామా? ఇక్కడ మీరు చూసుకుంటే పాజిటివ్ సెంటెన్స్‌లో వి విల్ విజిట్ పారిస్ అని ఉంది. బట్ పాజిటివ్ క్వెషన్ ట్యాగ్‌లో విల్ వి విజిట్ పారిస్ అని ఉంది. ఇక్కడ మీరు పాజిటివ్ క్వెషన్ ట్యాగ్ రాయడానికి ఈ పాజిటివ్ సెంటెన్స్‌లో ఉన్న సబ్జెక్ట్ ప్లేస్‌లోకి హెల్పింగ్ వర్బ్, హెల్పింగ్ వర్బ్ ప్లేస్‌లోకి సబ్జెక్ట్ తీసుకొస్తే చాలు. జస్ట్ ఆ రెండిటిని ఇంటర్చేంజ్ చేస్తే చాలు. దాన్ని బట్టి మనం సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేయొచ్చు. అండ్ నెగెటివ్ ఇంట్రోగేటివ్. వోంట్ వి విజిట్ పారిస్? అసలు మనం పారిస్ విజిట్ చేయమా? అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే పాజిటివ్ సెంటెన్స్. యూ విల్ రీడ్ ఎ బుక్. యూ అనేది సబ్జెక్ట్, విల్ అనేది హెల్పింగ్ వర్బ్ అండ్ రీడ్ వర్బ్ ఫార్మ్ V1. ఏ బుక్ ఈస్ ది ఆబ్జెక్ట్. ఓకే.
యూ విల్ రీడ్ ఏ బుక్. సో, నువ్వు బుక్ చదువుతావా? నెగెటివ్ సెంటెన్స్. యూ విల్ నాట్ రీడ్ ఏ బుక్. సో, నువ్వసలు బుక్ చదవవు. పాజిటివ్ ఇంట్రోగేటివ్. విల్ యూ రీడ్ ఏ బుక్? నువ్వేమైనా బుక్ చదువుతావా? నెగెటివ్ ఇంట్రోగేటివ్. వోంట్ యూ రీడ్ ఏ బుక్? సో, నువ్వసల బుక్కే చదవవు. సో, ఇదంతా ఫ్యూచర్ టెన్స్‌లో. అంటే ఒక ఫ్యూచర్‌లో ఏదైనా ఒక యాక్షన్ అనేది జరుగుతదా? జరగదా? అని సో, మనం చెప్పాలంటే మనం ఈ విల్ అండ్ షెల్‌ని యూజ్ చేసుకోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ దే. దే విల్ వాచ్ ఏ మూవీ. సో, వాళ్ళు మూవీ చూస్తారు. సో, దే అనేది సబ్జెక్ట్, విల్ అనేది హెల్పింగ్ వర్బ్, వాచ్ ఈస్ వర్బ్ ఫార్మ్ వి1 అండ్ ఏ మూవీ ఈస్ ద ఆబ్జెక్ట్. సో, నెగెటివ్ సెంటెన్స్. దే విల్ నాట్ వాచ్ ఏ మూవీ. సో, వాళ్ళు మూవీ చూడరు. అండ్ పాజిటివ్ ఇంట్రోగేటివ్. విల్ దే వాచ్ ఏ మూవీ? సో, వాళ్ళేమైనా మూవీ చూస్తారా? సో, నెగెటివ్ ఇంట్రోగేటివ్. వోంట్ దే వాచ్ ఏ మూవీ? సో, వాళ్ళసలు మూవీయే చూడరు. ఫ్యూచర్. అండ్ నెక్స్ట్ వన్ హీ, షీ, ఇట్. సో, రిమైనింగ్ ఇంకా ఉన్నాయి మనకి. హీ, షీ అండ్ ఇట్. సో, హీ విల్ ప్లే ఫుట్‌బాల్. సో, తను ఫుట్‌బాల్ ఆడుతాడు. లేదా ఆడొచ్చు. వై? బికాస్ హీ అనేది సబ్జెక్ట్, విల్ అనేది హెల్పింగ్ వర్బ్, ప్లే అనేది వి1 వర్బ్ ఫార్మ్ అండ్ ద ఫుట్‌బాల్ ఈస్ ఆబ్జెక్ట్. సో, హీ విల్ ప్లే ఫుట్‌బాల్. సో, తను ఫుట్‌బాల్ ఆడొచ్చు ఫ్యూచర్‌లో అండ్ ఆడుతాడు. అండ్ నెగెటివ్ సెంటెన్స్‌కొస్తే హీ విల్ నాట్ ప్లే ఫుట్‌బాల్. సో, తను ఫుట్‌బాల్ ఆడడు. సో, పాజిటివ్ ఇంట్రోగేటివ్. విల్ హీ ప్లే ఫుట్‌బాల్? సో, తనేమైనా ఫుట్‌బాల్ ఆడుతాడా? నెగెటివ్ సెంటెన్స్. నెగెటివ్ ఇంట్రోగేటివ్. వోంట్ హీ ప్లే ఫుట్‌బాల్? సో, తనసలు ఫుట్‌బాలే ఆడరు. సో, మీరిక్కడ పాజిటివ్ సెంటెన్స్ అనేది ఎలా ఫ్రేమ్ చేయొచ్చని చూసుకుంటే, సో, దాన్ని బట్టి ఆటోమేటిక్‌గా మీరు పాజిటివ్ క్వెషన్ ట్యాగ్ అండ్ ఈవెన్ నెగెటివ్ క్వెషన్ ట్యాగ్ కూడా మీరు ఫ్రేమ్ చేయొచ్చు. సో, ఓకే. సో, జస్ట్ ఆ సబ్జెక్ట్ అండ్ వర్బ్ ప్లేస్‌లోకి హెల్పింగ్ వర్బ్. సో, ఆ 2 ప్లేసెస్‌ని ఇంటర్‌చేంజ్ చేస్తే చాలు. సో, అది పాజిటివ్ క్వెషన్ ట్యాగ్ కింద వస్తది. అండ్ లాస్ట్‌లో ఈ క్వెషన్ మార్క్ అనేది యాడ్ చేస్తాం. అండ్ పాజిటివ్ సెంటెన్స్. షీ విల్ సింగ్ ఏ సాంగ్. సో, తను సాంగ్ పాడుతాది. సో, నెగెటివ్ సెంటెన్స్. షీ విల్ నాట్ సింగ్ ఏ సాంగ్. సో, తను సాంగ్ పాడదు. సో, పాజిటివ్ ఇంట్రోగేటివ్ ఈస్ నథింగ్ బట్ పాజిటివ్ క్వెషన్ ట్యాగ్. విల్ షీ సింగ్ ఏ సాంగ్? సో, తనేమైనా పాట పాడుతదా? నెగెటివ్ ఇంట్రోగేటివ్. వోంట్ షీ సింగ్ ఏ సాంగ్? సో, తనసల పాటేం పాడదు. అండ్ ది లాస్ట్ వన్ ఈస్ ఇట్. సో, పాజిటివ్ సెంటెన్స్. ఇట్ విల్ రెయిన్ టుమారో. సో, రేపు వర్షం పడతది. సో, నెగెటివ్ సెంటెన్స్. ఇట్ విల్ నాట్ రెయిన్ టుమారో. సో, రేపసలు వర్షం పడదు. పాజిటివ్ క్వెషన్ ట్యాగ్. విల్ ఇట్ రెయిన్ టుమారో? రేపేమైనా వర్షం పడతదా? సో, నెగెటివ్ ఇంట్రోగేటివ్. వోంట్ ఇట్ రెయిన్ టుమారో? సో, రేపసలు వర్షమే పడదు. సో, ఇక్కడ మళ్ళీ మీరు ఫస్ట్‌లో చూసుకుంటే ఈ సెంటెన్స్ అనేది సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది సో, ఫస్ట్ మనం తీసుకుందేంటంటే సబ్జెక్ట్. ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్. అండ్ నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్. సో, విల్ ఆర్ షెల్ దేనికి? ఐకి, వీకి అంతే. అండ్ నెక్స్ట్ అండ్ ది రిమైనింగ్ ఆల్ విల్ ఓన్లీ. సో, అండ్ ఆ రిమైనింగ్ అన్నిటికి మనం విల్లే యూజ్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వి1. సో, వి1 ఇక్కడ ఓకే. ఇక్కడ చూసుకోండి. అవేక్, అరైజ్, కమ్, చూస్. సో, ఇవన్నీ వి1. సో, మీరు దీంట్లో కూడా ఒక సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేయొచ్చు. సో, లెర్న్. సో, లెర్న్ అనే వర్డ్ తీసుకున్నాం. లెర్న్ అనే వి1 తీసుకున్నాం. సో, దీంతో ఒక సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేద్దాం. సో, ఐ అనేది సబ్జెక్ట్. ఐ విల్ లెర్న్ ఏ న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, ఐ అనేది సబ్జెక్ట్. విల్ అనేది హెల్పింగ్ వర్బ్. ఓకే. ఐ విల్ లెర్న్. సో, లెర్న్ అనేది వి1. ఏ న్యూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, నేనొక కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటాను. ఓకే. అండ్ నెక్స్ట్ సో, మీరు చూసుకుంటే ఆహ్, నెక్స్ట్ ఏముంది? ఓకే. బై. సో, ఐ విల్ బై ఏ న్యూ కార్. యాహ్! హియర్. ఐ విల్ బై ఏ న్యూ కార్. సో, నేనొక కొత్త కార్ కొంటాను. ఎందుకంటే అదొక ఫ్యూచర్ యాక్షన్. సో, నువ్వు ఫ్యూచర్‌లో ఏదైనా ఒక యాక్షన్ అనేది చేయాలనుకుంటే, సో, విల్ అండ్ షాల్‌ని యూజ్ చేసుకొని సెంటెన్స్ అనేది ఫ్రేమ్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ మీకు కనిపిస్తున్న వర్బ్స్‌లో మీరేవో ఒక రాండమ్‌గా మీకేదైతే సూటబుల్ మీకేదైతే
ఈజీగా ఉంటాయో, సో, ఆ వర్బ్స్‌ని తీసుకొని మీరు సేమ్ ఇదే ఇక్కడ ఏ సెంటెన్స్ స్ట్రక్చర్ అయితే కనిపిస్తుందో, సో, ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ అనేది జస్ట్ దీన్ని బేస్ చేసుకొని సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ చేయండి. సో, ఇలా ఫ్రేమ్ చేయడం వల్ల మీకేంటంటే, మీ కమ్యూనికేషన్ స్కిల్ ఇంప్రూవ్ అవుద్ది. యాస్ వెల్ యాస్ యూ విల్ అండర్‌స్టాండ్ హౌ టు స్పీక్ కాన్ఫిడెంట్‌లీ అండ్ క్లియర్‌లీ. వై? బికాస్ సో, మీరు ఇంగ్లీష్‌లో ఎంత కాన్ఫిడెంట్‌గా మాట్లాడితే, సో, అంత బెస్ట్ మీకు. సో, ఎట్ ది ఎండ్ యూ హావ్ టు get placements, right? So that's why you have to improve your communication skills right now only. So thanks for watching this video, and don't forget to like and share this video with your friends and family members. Thank you.